టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రాబోయే రోజుల్లో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయబోతుంది. ఎలా ఉంటుందనేది మనతో మాట్లాడడానికి రాష్ట్ర నాయకులు రవికుమార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది వైఎస్ఆర్సీపీ? 2019 మేనిఫెస్టో కంటే బెటర్గా ఉండబోతుంది 2024 మేనిఫెస్టోని. ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా తీసుకొని 95% మేనిఫెస్టోని అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. టీడీపీ గవర్నమెంట్ మేనిఫెస్టోని వాళ్ళు 2014లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్లైన్ నుంచి తీసేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి రకరకాలుగా వాళ్ళ మేనిఫెస్టోని మేము అమలు చేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తా ఉన్నారు. వాళ్ళు 2014లో ఇచ్చిన మేనిఫెస్టోని ఏ విధంగా అమలుపరిచారు, జనాల్లో ఏ విధంగా వాళ్ళ మేనిఫెస్టోని తీసుకెళ్లారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి తీసుకున్న మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేశారు. వాళ్ళు మేనిఫెస్టో తీసుకొని అమలు చేయనందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు లాక్డౌన్ సమయంలో కూడాను ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ని పెట్టి ఇంటింటికి పథకాలు అందించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళలకు కానీ, తర్వాత స్కూల్లో విద్యార్థులకు కానీ, వాళ్ళకి సంబంధించిన స్కూల్ డెవలప్మెంట్లు కానీ నాడు నేడు కింద తీసుకొని ప్రతిదీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ అభివృద్ధిని ఇంకా డెవలప్మెంట్ చేస్తాను అనేసి అనుకుంటే వాళ్ళు అప్పుడు ఏం చేశారు, వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తారని మాటలు చెప్తున్నారు. సార్, టీడీపీ ఇప్పుడు చూసిన మహిళలకు ఉచిత బస్సు అనే పథకం కూడా తీసుకొచ్చింది. దీనికి పూర్తి వ్యతిరేకంగా ఆటో లేదా బంధులు నిరసనలు తెలిపారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఖచ్చితంగా అంటే రాష్ట్రంలో బస్సు ఫ్రీ అని పెట్టిన తర్వాత ఆటో వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళంతా పేద మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళ జీవనాధారం కోసం ఆటోలు కొనుక్కొని వాటితో జీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్ అనేది పెడితే ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. మహిళలు అనేవాళ్ళు ఇప్పుడు అంత ఇదిగా ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల మీదకి వచ్చి ట్రావెల్ చేసి ఫ్రీగా అంత ఏ ఉండదని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి ఒక్కరికి ఇంటికే పంపిస్తున్నారు కదా, అని అంత అవసరం కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు నిత్యావసర సరుకుల దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని రైతు బజార్లు దగ్గరలోనే ఉంటున్నాయి. ఇంకా రేషన్ అంటారు ఇంటికే తీసి పంపిస్తున్నాం. మేము తెలంగాణలో లాగా కాదు కదా, మాకు అన్నీ ఇంటి దగ్గరగా వస్తున్నాయి గవర్నమెంట్లో. అది ఇప్పుడు వైసీపీ ప్రవేశపెట్టిన మహిళలకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందుతున్నాయి అంటారా? భవిష్యత్తులో ఎటువంటి పథకాలు తీసుకురావాలనుకుంటున్నారు? మహిళలకి అన్నీ ఖచ్చితంగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఏదైనా కావాలంటే ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు కావాల్సిన ప్రతి ఒక్క పథకం కూడా వాలంటీర్లు అనేవాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఈ పథకం వస్తుంది, మీకు ఈ అర్హత ఉంది కాబట్టి ఇది ఈ పథకం వస్తుంది మీకు అని మీరు తెచ్చి వాళ్ళకి తీసుకెళ్ళిస్తున్నారు. అట్లాగే పెన్షన్లు కూడాను వాళ్ళు ఎలా చెప్తున్నారంటే టీడీపీ వాళ్ళు చాలా కామెడీగా ఉంటుంది. మీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వాలంటీర్లు ఉదయం 6 గంటలకి పెన్షన్ ఇస్తున్నారు, మేము వస్తే 5:30కే పెన్షన్ ఇస్తాం. అంత దిగజారిపోయారనమాట వాళ్ళు. అంటే ఇంతకుముందు వాళ్ళకి ఆలోచన రాలా. ఎందుకంటే ఆలోచనలు పుట్టాలంటే నాయకుడిగా పుడతాయి. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి అలాంటి ఆలోచనలు రావు. వాళ్ళు అంతవరకు క్యాడర్ని యూజ్ చేసుకొని వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు అభివృద్ధి పొందడానికి, వాళ్ళు సంపాదించుకోవడానికి ప్రతి దాంట్లో కూడా వాళ్ళ స్వార్థం కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా జనాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. జనాలకి ఏ మంచి చేస్తే బాగుంటుందని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిపి వస్తున్నాయి. ఇప్పుడు వైసీపీతో ఎలా ఉండబోతుంది పోటీ? అదే ఇప్పుడు టీడీపీ అనే దాంట్లో జనసేన ఆ రెండు కూడా ఎప్పుడు ఒకటే. వాటిని వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఒకదాని మీదే ఉన్నారు. అది జనసేన అనేది కూడా టీడీపీ 2 అనమాట. అది సపరేట్గా జనసేన పార్టీని పెట్టి వాళ్ళని అనవసరంగా పాపం కార్యకర్తలందరూ చాలా మా జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని గొడ్లు దించుకొని ధర్నాలు చేసి ఈ చేసి అంత చేశారు. ఈరోజు అంటే ఎలా అంటే ఇంకా దిగాలు పడిపోయారు అనమాట అందరూ కూడా. ఆయన చేసే మాటలకి, ఆయన ఇచ్చే స్పీచ్లకి, ఆయన తీసుకున్న సీట్లకి ఎక్కడా పొంతం లేకుండా పోయింది. అదేమంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటున్నాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. రేపొద్దున వాళ్ళిద్దరూ కలిసి వచ్చినా వాళ్ళిద్దరితో పాటు ఇంకా అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించాడు. పుట్టి పెరిగిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి పథకాలు ఎవరు చూడలేదు. ఇలా ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు? పుట్టి పెరిగిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి అమ్మ మీరు ఇదిగో మీరు ఇది అర్హత ఉంది, పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా జనాలకి 2,80,000 కోట్లు పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా. మరి అట్లాంటి చేసిన వ్యక్తిని జనాలు గుండెల్లో పెట్టుకుంటారు. కానీ ఇలాంటి స్వార్థపరుల్ని ఎప్పుడు కూడా బంగాళాఖాతంలో కలిపేస్తారు.
గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి వైద్య విద్యా రంగంలో గల మార్పులు ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల దగ్గర నుంచి ఈ నాడు నేడు కింద హాస్పిటల్ని డెవలప్ చేయడం కానీ, స్కూల్స్ని డెవలప్ చేయడం కానీ మనం కల్లారా చూస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా జెడ్పీ స్కూల్స్ ఏ విధంగా అయితే ఉంటున్నాయి, వాళ్ళకి విద్యా కానుక, విద్యా దీవెన, బట్టల దగ్గర నుంచి షూ దగ్గర అంటే ఎలా అనుకునే వాళ్ళం అంటే పొలిటికల్గా తిరిగేటప్పుడు ఎండాకాలంలో గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు ఎలా అంటే కొంతమంది చాలా చిన్న చిన్న వాళ్ళు కనీసం వాళ్ళకి కాళ్ళకి చెప్పులు ఉండే కాదు. వాళ్ళు నడుచుకుంటూ వస్తున్న సమయంలో అరే పిల్లలకి చెప్పులు లేవని ఎక్కడో చోట వెళ్ళి షాపులోకి వెళ్ళి చెప్పులు తీసుకొని ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ఆలోచనలు మాకు వచ్చిన నాయకులకు రావా అనే ఆలోచనల టైంలో అరే సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి చిన్న లేదు పెద్దలు అందరికీ బట్టలు, బ్యాగులు, షూలు, ప్రతిదీ చదువుకోవడానికి కావాల్సిన ట్యాబులు వాళ్ళ చదువు కోసం. ఎందుకంటే చదువు ఉంటేనే ఏదైనా సరే సాధించగలరు, నాయకులు అవ్వగలరు, ఏదన్నా కానీ ఉద్యోగాలు సంపాదించుకోగలరు అనే ఆలోచనతో మంచి మంచి ఈ పథకాలను తీసుకొని వచ్చి జనాలకి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వ్యక్తిని సైకో అని అంటున్నారు. సైకో అనేవాడు ఎవడో జనాలకి దోచుకునేవాడు సైకో, జనాలకి ఇచ్చేవాడు సైకో ఎట్లా అవుతాడు? వాడు జనాలు దోచుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు సైకో, వాడు కొడుకు సైకో, ఈ పవన్ కళ్యాణ్ సైకో. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా, జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించే నాయకుడు. అతని ఆలోచనలు కానీ అతని మైండ్ సెట్ని కానీ మీరు తెలుసుకోవాలంటే మీరు ఇంకొక జన్మ ఎత్తాలి. మీకు ఇంకో జన్మ ఎత్తినా కూడా అవ్వదు. ఆయన్ని విమర్శించడానికి కూడా మీకు అర్హత లేదు అసలు. రాజధాని విషయానికి వస్తే టీడీపీ కానీ జనసేన కానీ అమరావతిని డెవలప్మెంట్ చేయాలని అంటున్నారు, కానీ వైసీపీ మాత్రం విశాఖపట్నంలో మనం రాజధానిగా తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అవును, వాస్తవమే. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. రాజధాని అమరావతిని రాజధాని చేశారనుకోండి, టీడీపీ వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మనకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఎందుకన్నారంటే ప్రతి చోట అభివృద్ధి జరగాలన్న ఆలోచన తప్పులేదు కదా. ఇప్పుడు మొత్తం కలిసి తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు. ఈ రోజున ఏమైపోయింది? రాష్ట్రంలో ఎక్కడైనా సరే గొప్పగా ఉన్నది ఏదన్నా ఉంది అంటే ఒక సిటీ వైజాగ్ ఉంది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, రాజధాని పెడితే మీరు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోండి, 30,000 ఎకరాలు ఏదన్నా ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని రైతుల దగ్గర వద్దు అని చెప్పేసి అన్నాడు. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటే నేను యాక్సెప్ట్ చేస్తానే మాట మాట్లాడితే దాన్ని ఎడిటింగ్లు చేసి అది చేసి ఇది చేసి జగన్మోహన్ రెడ్డి కూడా రాజధాని అమరావతి ఒప్పుకున్నాడు. మీరు అంతకుముందు ఒప్పుకొని ఈరోజు అది కాదు ఇది కాదు 3 రాజధానులు అన్నారని మాట్లాడుతున్నారు. సరిగ్గా చూడండి ఆయన ఏం మాట్లాడాడు. ఏదన్నా ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని కట్టండి అన్నాడు. రైతుల దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళకు ఒక రేట్ ఇచ్చేసి అందరూ టీడీపీ నాయకులు అందరూ కొనేసుకొని రేపొద్దున వాళ్ళు డెవలప్ అవ్వటానిక రాజధాని దీనికి రాజధాని వాళ్ళ డెవలప్మెంట్ కోసం రాజధాని. ఈరోజు ప్రతి గ్రామంలో సచివాలయం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరు సెక్రటరియట్ అందరూ వెళ్ళరు కదా. సెక్రటరీకి ఎవరు వెళ్తారు? జనాలందరూ సెక్రటరీకి వెళ్తారంటే ప్రతి ఒక్కరు వాళ్ళ గ్రామంలో ఉన్న సెక్రటరియట్ ఉంది కదా, మన సచివాలయాలు ఉన్నాయి. ఆ సచివాలయంలో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి వాలంటీర్లు తీసుకెళ్ళిస్తున్నారు. ఇంకెందుకు రాజధాని ఇక్కడ సెక్రటరియట్లు ఇక్కడికి ఎందుకు? వాళ్ళ కోసం సెక్రటరీలు ఖచ్చితంగా 3 రాజధానులు అనేది అమరావతి కాకుండా మనోడు డెవలప్ చేస్తాడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో.